విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ మధురవాడలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. 6,48,00,000తో పునర్నిర్మాణం చేసిన పాఠశాలను లోకేష్ ప్రారంభించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ వేపాడ చిరంజీవి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డివిస్ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. చంద్రపాలెం స్కూల్లో ఆర్వో ప్లాంట్, వాలీబాల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి లోకేష్ వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి సందడి చేశారు. మనం బ్యాక్ రండి. మనం బ్యాక్. నా పేరు ఎంట్రన్సి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. లోకేష్ అన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అన్న, మీరు ముందు మా స్కూల్కి వచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికి మా స్కూల్ మీకు ఎలా అనిపించింది? సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను. అప్పుడు గట్టిగా వర్షం పడింది, మొత్తం బుద్ధుబుద్ధుగా ఉండే. రెండోసారి ల్యాబ్ ఓపెన్ చేసాక వచ్చినప్పుడు భారీగా వర్షం పడింది. ఈ రోజు కూడా వర్షం పడుతుంది. సో మన స్కూల్ అంటే నాకు గుర్తొచ్చేది వర్షం. గడిచిన 2 సంవత్సరాలు 3వ వస్తున్నా. మా మంగళగిరిలో ఉన్న స్కూల్ కూడా నేను వెళ్ళా 3 సార్లు. మా నిడమర స్కూల్ కూడా 3 సార్లు వెళ్ళా. కానీ మీ స్కూల్కి వచ్చా 3rd టైం. నాకు ఈరోజు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి వచ్చిన స్కూల్కి 3వసారి వచ్చిన స్కూల్కి ఎంత మార్పు ఉందో మీరందరూ చూస్తున్నారు. అద్భుతంగా గ్రౌండ్ అయిపోయింది, బ్రేక్ వచ్చింది. సో చేంజ్ మనం తీసుకురావచ్చు అనేది ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఇక్కడ ఒక్క స్కూల్కే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఇలాంటి మోడల్ తీసుకెళ్లాలనేదే నా లక్ష్యం.